వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ తండేల్. మరి తండేల్ అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చేది నాగ చైతన్య గారు అండ్ అలాగే మరి సాయి పల్లవి గారు. వాళ్ళ లవ్ స్టోరీ అన్నీ తెలుసు. కాకపోతే అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ 22 మందిలో ఒక పర్సన్గా వెళ్ళి మళ్ళీ దుల్లగొట్టేసి వచ్చేసాడు. మరి ఆ పర్సన్ ఎవరో కాదు, మన భాను. మరి చాలా మూవీస్లో కూడా అండ్ వెబ్ సిరీస్లో కూడా వర్క్ చేశాడు. మరి ఈ ప్రయాణం, తండేల్ ప్రయాణం అనేది ఎలా మొదలైంది, ఎలా అంటే అన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ గుడ్. తనకైతే దుల్లగొట్టేసాగా. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ బిఫోర్ నువ్వు ఇప్పటివరకు ఒక 60 మూవీస్ చేసావు. 60 ప్రాజెక్ట్స్ అబోవ్ చేసావు. 60 అబోవ్ చేసావు. 60 అబోవ్ ఇన్ని చేసినా కానీ తండేల్లో మాత్రం నీకు వచ్చిన గుర్తింపు మాత్రం వేరు కదా, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా. అవునవును. సో ఆడిషన్ కానీ ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడిషన్లో ఏం చేసావు? అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ తండేల్ మూవీ లాగా ఆడిషన్స్ జరుగుతున్నాయని కొని చెప్పి మా మామగారు మణికంఠ అని చెప్పి అలా జరుగుతున్నాయి, తను కూడా ఆర్టిస్టే అని చెప్పారనమాట. ఇలా జరుగుతున్నాయి భాను, వెళ్ళు అనుకొని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చేటప్పుడు నరేష్ అన్న అని చెప్పి చాలా మూవీస్కి కోడైరెక్టర్ గా చేశారు. నాకు చోర్ బజార్ నుంచి పరిచయం. చోర్ బజార్ అక్కడ పరిచయం. ఆ అన్న అలాగా భాను ఏంటి ఇక్కడ అంటే ఇలాగా ఆడిషన్కి వచ్చాను అన్న తండ్రికి. ఓకే అనుకొని చెప్పి ఆయన కూడా కొంచెం రికమెండ్ చేయడం, ఇలా అన్ని చేయడం వల్ల అలా సెలెక్ట్ అయ్యాను నేను ఆడిషన్కి వీటికి. ఈ ఆడిషన్ టైంలో అసలు ఇంతకు ఏం యాక్ట్ కానీ ఏం డైలాగ్ కానీ చెప్పి నువ్వు ఓకే చేయించుకున్నావు? వాళ్ళే సీన్ ఇచ్చారు, 2-3 సీన్స్ ఇచ్చారు, చేశాను. అది ఏం సీన్ గుర్తుందా ఏమన్నా? ఒకటి ఫ్లాగ్ సీన్, ఇంకొకటి ఆ సీన్ యాక్చువల్ లేదు సినిమాలో. ఓకే. ఆ సీన్ అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సీన్ ఒకటి లేదు. ఓకే. మీన్స్ ఒక ఆయన చనిపోతే జైల్లో నేను చూసి షాక్ అయ్యి పడుకున్నాను, లేసి షాక్ అయ్యి అరిస్తే అందరూ వచ్చి అవాక్ అవ్వడం, అందరూ లేచి ఆయన్ని దించడం, ఇలా అదొక దానికి ఒక స్టోరీ అనేది లింక్ ఇదైతే ఉంటుంది. దట్ ఆ ఇది క్యారెక్టర్ ఇది లేదు. ఈ 2 సీన్స్ చేశాను. ఓకే. సో కానీ నువ్వు చేసిన ఈ కంప్లీట్ క్యారెక్టరైజేషన్లో నీకు మాత్రం మంచి షార్ట్స్ అనేది మాత్రం బల్లెపడ్డాయి. అవునవును. ఒకటి చెప్పుకోవాలంటే ఫ్లాగ్ది. అవును. సో అక్కడ అందరూ అలా ఉంటే పెద్దవాళ్ళందరూ, నువ్వు ఒక్కడి మాత్రం సో లోపల పిల్లది కింద ఉన్న ఫ్లాగ్ తీసుకొని వచ్చి ఒక్కసారిగా గూస్ బంప్స్ మూమెంట్స్ అంటారు. సో అవునవును. దట్ వాస్ వెరీ నైస్. ఎన్ని డేస్ చేశారు ఆ షార్ట్ మొత్తం? షార్ట్ మొత్తం 1 day అయ్యింది. సీన్ ఓన్లీ ఆ ఒక ఏదైతే ఫ్లాగ్ తీసుకొని వచ్చి అంతా ఫస్ట్ 1 day లో చేశారు. ఫైట్ మాత్రం ఎక్కువగా పడింది. ఫైట్ మనకు చూడడానికి చాలా తక్కువగా కనపడింది కానీ అది చాలా జస్ట్ ఫైట్ మాత్రమే 10 days తీసుకున్నాము. 10 days. ఓకే. ఇంకా ఎక్కువ షార్ట్స్ ఉండేవి, ట్రిమ్మింగ్ అయ్యాయి కానీ దర్ ఇస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఫైటింగ్ లో. చాలా ఎక్కువ పెద్ద సీన్ అది. ఓకే. కొంచెం షార్ట్ అయింది, దానికి 10 days తీసుకున్నాం మేము. ఓకే. ఇంతకు పాకిస్తాన్కి వెళ్ళేసి వచ్చా, ఎలా ఉంది పాకిస్తాన్? చాలా బాగుంది. కొంచెం టార్చర్ కూడా ఎక్కువగా ఉంది. టార్చర్ ఎక్కువ ఉందా? అందరికంటే నీకే ఎక్కువ పెయిన్ కూడా ఎక్కువ ఉంది. కానీ దట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ తెలుసా. నీకు జరిగిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ వాస్ అన్ వెరీ హార్ట్ టచింగ్. కళ్ళల్లోంచి అలా అలా బాధ కల్పించేసింది. అండ్ వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సార్ కూడా ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన కొద్దిగా మాట్లాడతారు. ఆ కొద్దిగా కూడా మంచిగా మాట్లాడతారు. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే ఇంకొకటి, యూజువల్గా తండేల్ అనేటప్పటికీ ఆ జాలర్లకు సంబంధించిన స్టోరీ, అంటే అది మిడ్ ఆఫ్ ద సీ కానీ ఆ షార్ట్స్. సో ఇదంతా ఎట్లా చేశారు? నువ్వు కూడా కొన్ని షార్ట్స్ లో ఉన్నావు కదా. ఒక ఎపిసోడ్ లో అయితే నువ్వు పడిపోతూ ఉంటే పట్టుకోవడం కానీ. దట్ షాట్ ఈస్ లైక్ బ్లూ మ్యాట్ షాట్. బట్ రిమైనింగ్ వేరే అయితే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే బుజ్జి తల్లి సాంగ్ లో గానీ హెలసో సాంగ్ లో గానీ ఏదైతే వస్తాయో అవంతా మిడ్ సీలోనే చేసాము. ఈ జస్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి మేము చేయలేము,
అంత పడిపోయే షాట్ ఇదంతా నిజంగా సముద్రంలో చేస్తే యా 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 చిన్న డేంజర్ ఇది ఉంటుంది. బట్ అదొకటి బ్లూ మ్యాట్ లో చేసాం. మిగతా ఎక్కడైతే ఏదైతే చూసారో రిమైనింగ్ ఆల్ అంతా మిడ్ సీలో చేసాం. ఈ పాకిస్తాన్ వాళ్ళకి దొరికే షాట్ అంటే ఆ సీన్ ఉంది కదా, మెయిన్గా ఆ సీన్ కోసము యూజువల్గా అది చాలా ఏంటంటే ఒక చాలా ఇంటెన్స్ ఉన్న సీన్. అవును, ఏంటంటే యాక్షన్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళను కాపాడడం ఉంటుంది. అవును. సో కంప్లీట్ ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎన్ని డేస్ చేశారు? బ్లూ మ్యాట్ లోనే కాబట్టి కొంచెం తక్కువగానే జరిగింది. ఒక 6 days చేసి ఉంటాం. 6 days చేశారు. ఓకే. అంటే మంచి మంచి షార్ట్స్ పడ్డాయి అండ్ ఆల్సో నీకు మంచి పేరు వచ్చింది. సో యూజువల్గా నీకు బాగా నచ్చిన నీ సీన్ ఏంటి ఈ మూవీలో? ఒక్కటని లేదు, పర్టికులర్గా ఒకటైతే అరే ఇదైతే దట్ వాస్ సంథింగ్ అని అనిపించింది ఒకటి ఉంటుందిగా. లేదు, అలాగేం లేదు. ప్రతి షాట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంటే నాకు ఇంతకు ముందు వచ్చిన మూవీస్ లో కూడా ఉన్నా, నాకు దీంట్లో కొంచెం ఎలివేషన్, ఫ్లాగ్ తీసుకొచ్చేటప్పుడు ఎలివేషన్ కానీ, నా వేరే సీన్ కి అప్పుడు ఎమోషనల్ అవ్వడం కానీ, ఇలాగ ప్రతి సీన్ కి ఇట్లాగా అవ్వడం నాకు ప్రతి సీన్ నాకు బాగా నచ్చింది అనమాట. చెప్పేటప్పుడు కూడా నాకు బాగా అనిపించింది. అరే టోటల్ సినిమాలో ఏ సీన్ నచ్చింది? మొత్తం సినిమా నచ్చింది, నీ సీన్ కాకుండా టోటల్? నా సీన్ కాకుండా నాగ చైతన్య గారు, సాయి పల్లవ్ గారి దగ్గర ఉండే సీన్స్ కానీ, సాయి పల్లవ్ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే షార్ట్స్, ఇవి బాగా నచ్చాయా? అండ్ గుజరాత్ సీన్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మెయిన్ గా ఓన్లీ సాయి పల్లవ్ గారు వెళ్ళి, సో నాకు కూడా అదే బాగా నచ్చింది. ఓకే, నైస్. అండ్ డైరెక్టర్ చందు మొండేటి గారు, ఆయన అయితే సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ వచ్చేసారు. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఇంత ముందు మూవీస్ లో ఏం చేయలేదు ఆయన మూవీస్ లో? ఓకే. సో నువ్వు ప్రీవియస్ గా చేసిన మూవీస్ కి అండ్ తండేల్కి ద డిఫరెన్స్ ఏమనిపించింది నీకు, టెక్నికల్ వాయిస్ అండ్ కమింగ్ ఎవ్రీథింగ్? డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, లాట్ ఆఫ్ మూవీస్ లో కొంచెం ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. ఒక క్యాజువల్ గా ఏదో షూటింగ్ వెళ్ళి చేసేసాం, షూటింగ్ చేసినట్టుగా ఉండేది కాదు. ఏదో ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్ కానీ వెళ్ళి అక్కడ క్యాజువల్ గా చేసాం అనమాట. సినిమా ఏదో హరీబరీగా చేయకుండా ఒక నార్మల్ గా మాట్లాడుకుంటూ క్యాజువల్ గా అలా ఫ్రెండ్లీగా చేస్తాము. ఆ శ్రీకాకుళం యాస పట్టేసావా, నేర్చుకున్నావా? శ్రీకాకుళం యాస వచ్చు, బట్ నాకు ఎక్కువగా డైలాగ్స్ అవి ఏం లేదు, బట్ నాకు ఆ శ్రీకాకుళం యాస అయితే వచ్చేసిందా? ఓకే. మరి అయితే 2 మాటలు మాట్లాడచ్చు కదా మాకోసం, ఏదైనా డైలాగ్ చెప్పరాదు దాంట్లో? శ్రీకాకుళం యాస, శ్రీకాకుళం యాసలో తండేల్లోనే చెప్తా. ఓకే. దద్దా ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే, ఇక రాజులమ్మ జాతర. అలాగే అద్దరు కొట్టేశారు, దుల్ల కొట్టేశారు, రాజులమ్మ జాతర మొత్తం చేసేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ నైస్. ఇంకా నువ్వు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్ని దానిల గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అంతకంటే ముందు తండేల్ మూవీ గురించి, ఈ పైరసీ అని చెప్పేసి, సో దీని గురించి కొంచెం బయట ఇష్యూ అనేది కూడా అవుతూ ఉంది. ఏంటంటే ఒక మంచి మూవీని కూడా కిల్ చేస్తూ ఉన్నారు ఈ పైరసీ అనేది. సో దాని గురించి సో నువ్వేమంటావు? నువ్వు చిన్న పిల్లడివే, బట్ చూస్తుంటే బాగా మెచ్యూర్డ్గా చెప్తున్నావు కాబట్టి ఈ క్వశ్చన్ అడిగా. చాలా బాధ అయితే ఉంది, బికాస్ మా మూవీస్ అనే కాదు, తండేల్ అనే కాదు, వేరే మూవీస్ దేవరాకి అలాగే జరిగింది, గేమ్ చేంజర్ కి అలాగే జరిగింది. నేను తిరుపతికి వెళ్ళాను, అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన కూడా నేను నార్మల్ గా కూర్చొని ఉన్నాను, క్యాజువల్ గా చూస్తా ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అని. ఎక్కడ నార్మల్ గా స్టెప్స్ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నా ఏంటి ఏమని. పక్కనే పోలీస్ ఆఫీసర్ గారు ఇలాగా చూస్తా ఉన్నారు, సౌండ్ వినపడుతుంది, తండేల్ ఏది సౌండ్ వస్తుంది ఏంటబ్బా అనుకొని చూస్తే హి వాస్ సీయింగ్ ద తండేల్ మూవీ పైరసీ చూస్తున్నారు. ఓకే. నాకు కొంచెం అదే ఏంటిది, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా, ఒక చిన్న ఫీల్ అయితే అనిపించింది. చెప్పే లోపల ఆయన నిలిపారు, కానీ మనం చెప్పినా వాళ్ళు వినే స్టేజ్ లో లేరు. మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, సమ్ అదర్ పీపుల్ వాళ్ళు లైక్ వాళ్ళు చూసి వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ now only I'm started watching the తండేల్ మూవీ అనుకొని పెట్టారు, స్క్రీన్ షాట్ పెడుతున్నారు. అదేదో క్యాజువల్ గా అనుకుంటున్నారేమో కానీ దాని వెనకమాల ఒక 24 crafts ఎంతో మంది వర్క్ చేసి ఒక మూవీ తీయాలి అంటే దాని వెనకమాల ఎంతో మంది కష్టం అయితే ఉంటుంది.
అంత కష్టాన్ని వాళ్ళు చూసి ఒక 2-3 గంటల సినిమాని 2-3 గంటలే కదా దీనికి థియేటర్కి వెళ్ళి ఏం చూస్తాం అని అనుకుంటున్నారు. కానీ మీరు పెట్టే ఒక్కొక్క 175 రూపీస్ ఒక టికెట్, 175 రూపీస్, ఆ 175 రూపీస్ దాని వెనకాల ఉన్న ఎంతో మందికి యూజ్ అయ్యాయి. రైట్. నిజానికి ఎలా చెప్పాలి అని అంటే, మీరు ఒక ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఏది తప్పు చేస్తే కొడుకు అదే తప్పు చేస్తాడు. అవును. అలాగా మీరు ఎలాగైతే సినిమా చూస్తున్నారో, మీరు చూస్తున్నట్టుగా వేరే వాళ్ళు చూస్తే వీడియో చూస్తున్నాడు కదా, నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వీళ్ళు చూస్తారు. ఫాదర్స్ చూస్తున్నారు, వాళ్ళ చిల్డ్రన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మా నాన్నగారు చూస్తున్నారు కదా, నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. అది చిన్న బాధ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చూస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నప్పుడు అది ఇదేదో బాగుంది కదా అని చుట్టూ నువ్వు కాకుండా నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి చూసి బాధపడ్డావు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా చూసి అరే ఇట్లా చూస్తున్నారా, అయితే మనం కూడా చూద్దామని చెప్పేసి అట్లా పక్కన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే. అవునవును, వాళ్ళ యాక్షన్స్ దట్ వాస్ వెరీ రాంగ్. అది చాలా రాంగ్ అనిపించింది. అంటే మీరు కూడా చూడొద్దనే చెప్తాను నేను. మీరు చూసి మీరు సీక్రెట్ గా చూడండి అని నేను చెప్పట్లేదు, మీరు కూడా చూడకండి. అండ్ ఆర్టీసీ బస్సెస్ లో గానీ వేరే బస్సెస్ లో గానీ ఇట్లాగా వేస్తున్నారు. గేమ్ చేంజర్ గానీ సంక్రాంతి ఇలాగా జరుగుతుంది. అది కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది. మా సినిమానే కాకుండా ఒక ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి అలాగా అవుతుందని అంటే ఒక చిన్న బాధ అయితే ఉంది. చిన్న బాధ ఏంటి బంగారం? చాలా బాధ. అది అందరూ చూసి అందరూ కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఈ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పటి వరకు ఇంత చక్కటి సమాధానం ఎవ్వరు చెప్పలేదు. సో నువ్వు ఒక అంటే చిన్నవాడివైనా కానీ చాలా చక్కగా చెప్పావు. సో ఆ మెచ్యూరిటీ అనేది ఎలా వచ్చింది? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్కే ఇంత థింకింగ్, అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమో తెలీదు, అది వస్తూ ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అది చెప్తాను అంతే. ఓకే. స్కూల్లో కూడా ఇలాగే ఉంటావా? సో మీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే నో ఐ హావ్ టు యాక్ట్ అండ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? లేదా వాళ్ళతో పాటు ఒక్కోసారి డిఫరెంట్గా ఉంటావు, ఒక్కోసారి క్యాజువల్గా ఉంటావు. అంటే డిఫరెంట్గా ఎలా ఉంటానంటే ఇది క్లాస్ చెప్తుంటే కొంతమంది వింటారు, కొంతమందిలో నేను ఉంటాను, ఆడుకుంటా ఉంటారు. అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అలా ఉంటుంది. బట్ యూఆర్ నాట్ అన్ ఆర్డినరీ కిడ్ యార్. సో యూఆర్ సంథింగ్. నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు రాగానే నేను అడిగా కదా ఏ క్లాస్ బంగారం అంటే 7th క్లాస్ అన్నానంటే ఈ 7th క్లాస్కి ఇంత మెచ్యూరిటీ అండ్ మంచి హైట్ వెయిట్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. సో ఏం తాగుతున్నావు ఇంత హైట్ ఇలా రావడానికి? తాగట్లేదు, నార్మల్గా వాటర్, మిల్క్ కూడా అప్పుడప్పుడు, ఎగ్, ఇంత. ఓకే, మంచి డైట్ అయితే తీసుకుంటున్నావు అనమాట. డైట్ ఏం లేదు. డైట్ ఏం లేదా? డైట్ అలా ఏం లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మిల్క్ కానీ అట్లా, మిల్క్ అయితే ఎప్పుడు ప్రతి విల్ బి, అది నార్మల్ డైట్ అని చెప్తా, క్యాజువల్ డైట్ అది. నువ్వు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసి ఏ మూవీతో నువ్వు అడుగు పెట్టావు? ఒక్క క్షణం. ఇది మన అల్లు శిరీష్ గారిది. సో ఆ మూవీలో చేస్తున్న టైంలో కూడా సో ఇంతకు నీ ఏజ్ ఎంత, సో ఏం జరుగుతుంది, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కెమెరాస్, హడావిడి అన్ని చూసి ఎప్పుడైనా భయపడ్డావా? అట్లా ఏమన్నా? భయపడ్డావు అంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి అప్పుడేం అంత భయం ఏమనిపించేది కాదు. ఇప్పుడు కూడా ఏమంత ఏం లేదు. ఇప్పుడే ఉంటదిలే, అన్ని సినిమాలు చేసిన తర్వాత ఇంకెందుకు ఉంటది భయం అయితే ఏమనిపించలేదు. మీన్స్ నార్మల్ గానే చేశాను. అది ఫస్ట్ నార్మల్ గా ఒక షార్ట్ ఫిల్మ్స్ చేయడం, దాని తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి అప్పుడు నా ఏజ్ వచ్చేసరికి ఐ థింక్ 4-5 years ఉంటుంది. చేశాను, అది నార్మల్ గానే చేస్తాను ఆ సినిమా, ఏదో క్యాజువల్ గా అలాగా. ఓకే. సో ఒక క్షణం తర్వాత సో వరుసగా అన్ని మూవీస్ చేసుకుంటూ అట్లా వచ్చేసావు. ఇంకా అంటే నువ్వు యాక్ట్ చేసిన వాటిల్లో ఇంకొకటి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ హరికథ. అందులో కూడా చాలా మంచి ప్రామినెంట్ రోల్. సో ద స్టోరీ స్టార్ట్స్ విత్ యూ. ఎలా అనిపించింది? అండ్ రీసెంట్ టైమ్స్ లో నీకు మంచి ప్రామినెంట్ రోల్స్ వస్తున్నాయి కదా, ప్రతి క్యారెక్టర్స్ అవంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హరికథ విషయానికి వస్తే సీన్స్ అవన్నీ కానీ మ్యాగీ గారు
బాగా నన్ను బాగా చూపించారు, డిఓపి గారు బాగా చూపించారు. నాకు అంతా బాగా అనిపించింది ఆ షార్ట్స్ ఇవంతా కానీ. ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యాగీ గారు కానీ అంతా టీమ్కి. సంథింగ్ డిఫరెంట్ కదా మ్యాగీ అయితే. మ్యాగీ గారు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటారు. అందరూ ఒక రకంగా ఉంటే ఆయన మాత్రం నేను నా రూట్ సపరేట్ అనే కైండ్ ఆఫ్ పర్సన్. చాలా డిఫరెంట్ గా ఉంటారు ఆయన. యా. బట్ ఎప్పుడైతే ఏదైతే ఎనర్జీ ముందు పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ ఎనర్జీ అయితే ఉంటుందో మొత్తం అంతా అయిన తర్వాత కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో అదే సేమ్ ఎనర్జీతోనే నువ్వు కూడా పరిగెడుతూ ఉన్నావు. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నావు? ఫస్ట్ యాక్టర్ అవుతాను, మెల్లిగా హీరో కూడా అవుతాను. ఫస్ట్ యాక్టర్ తర్వాత హీరో, ఇట్లాంటి వాట్స్ ద డిఫరెన్స్ ఇన్ బోత్? హీరో మీన్స్ ఒక క్యారెక్టర్, నాకు ఒక క్యారెక్టర్ చేయాలి ఇలాగా సటన్ ఏజ్ లాగా చేయాలని కాదు, నాకు అన్ని క్యారెక్టర్స్ చూడాలి అని. ప్రతిదీ ఒక సైకో క్యారెక్టర్ కానీ అది కానీ ఆర్ ఎల్స్ అన్ని క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని. నిజం చెప్పు, యాక్చువల్గా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో మీ డాడీ కానీ ఇట్లా ఏమైనా చెప్పారా, నాన్న ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాయంటే ఇలా అని చెప్పేసి అలా ఏమన్నా? ఆయన చెప్తారు, బట్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వరకు ఆయన చెప్పరు, నాకు అనిపించింది నేను చెప్తారు. ఏం చెప్పారు? ఏ క్వశ్చన్స్ చెప్పారు డాడీ అయితే ఇట్లా చెప్పే ఆన్సర్స్ అని? అలా అంటే చాలా తక్కువ చెప్తారు అంత. ఓకే.